మీకు గురువు స్థలం బాగుంది. అందువల్లనే మీకు గురుస్థానం బాగుండడం వల్ల ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళైనా అవ్వకపోయినా కూడా జ్ఞానం అనేది ఉంటుంది. అంటే విచక్షణ జ్ఞానం అనమాట. కొంతమంది చూడండి చాలా నార్మల్ ఒక విలేజ్‌లోనో లేకపోతే సిటీస్‌లోనో ఉండనియండి. చాలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు. ఒక వాచ్‌మెన్‌గా ఉండడమో ఏదైనా అవ్వచ్చు. కానీ గురుబలం వల్ల ఏంటంటే వాళ్ళు గౌరవప్రదమైన పొజిషన్స్‌లో అంటే ఎంత చిన్న దానిలో ఉన్నా వాళ్ళు మాట్లాడే పద్ధతి బాగుంటుంది. అతను కరెక్ట్ మాట్లాడతాడు. ఏది కరెక్టో ఏది న్యాయమో అదే చెప్తాడు. కాబట్టి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి అనేది ఉంటుంది. సో ఏంటంటే మనము హారోస్కోప్‌లో మనకి మన జాతక చక్రంలో మనకి కొన్ని శుభస్థానాలు ఉంటాయి. లైక్ 1, 5, 9 లేకపోతే మనకి 4 గాని 10 గాని 11 గాని కొన్ని స్థానాల్లో మంచి మంచి గ్రహాలు ఎక్సలెంట్ రిజల్ట్స్‌ని ఇస్తాయి. ఏంటంటే వాటిని మనం పూర్తి చేసాము, రెస్పెక్ట్ ఇచ్చాము, అక్కడ బాకీలే లేవు. అవి ఇక్కడ బాగుంటాయి. కొన్ని మనం పూర్తి చేయం. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం చాలా జన్మలు ఎత్తుతూ వస్తాం. కొన్నిసార్లు మనం పక్షిగా పుట్టొచ్చు, కొన్నిసార్లు పురుగుగా పుట్టొచ్చు, కొన్నిసార్లు యానిమల్ అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు. మనిషి జన్మలోనే ఈ జన్మలో ఎక్సలెంట్ పొజిషన్లో ఉండొచ్చు. అండ్ కేతువు చూడండి మనకి ఇది అన్నిటికన్నా ఎక్సలెంట్ అని చెప్పచ్చు. అందరూ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు సన్యాసాశ్రమంలో ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. స్వామీజీలు వీళ్ళందరికీ ఎన్లైట్మెంట్ వస్తుందా అంటే వస్తుంది, రాదు, రెండు చెప్పచ్చు. వాళ్ళ అంటే వాళ్ళకి ఇప్పుడు ఈ జన్మలో కేతువు లగ్నంలోనో లేకపోతే అష్టమంలోనో వ్యయస్థానంలోనో లగ్నాధిపతి కేతువుతో కలిసి ఉండడం వల్ల వాళ్ళు సన్యాసాశ్రమాన్ని స్వీకరించి ఇప్పుడు ఈ జన్మలో వాటిని చేయగలుగుతున్నారు. అంటే ఒక ఆశ్రమాలను నిర్వహించడము, జ్ఞానాన్ని బోధించడం, స్పిరిచువాలిటీ ఇవ్వడం అనేది చేస్తున్నారు. అయితే కంపల్సరీ వీళ్ళందరూ జన్మరాహిత్యం ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే ఈ జన్మలో వాళ్ళు చేసుకున్న ఇంత ఎక్సలెంట్ పుణ్యం వల్ల వచ్చే జన్మలో ఎక్సలెంట్ గురువు బలంతోటో మంచి హారోస్కోప్ తోటో పుట్టి ఎక్సలెంట్ బిజినెస్ పీపుల్ బిల్ గేట్స్ లేకపోతే ఏదో అవ్వచ్చు. అంటే అందరికీ ఒక ఎగ్జిట్ అనేది వచ్చేసేది, జన్మరాహిత్యం అనేది వచ్చేది. జన్మరాహిత్యం అంటే డెఫినెట్లీ ఆ జన్మ ఇది మనకి లాస్ట్ జన్మ అంటే అర్థం ఏంటో తెలుసా? చాలా కష్టపడతారని అర్థం. ఎందుకంటే లాస్ట్ జన్మ అంటేనే మనకున్న పాపాన్ని పుణ్యాన్ని రెండింటినీ ఇక్కడే అనుభవించాలి. పాపాన్ని ఒక్కటే కాదు, పుణ్యాన్ని కూడా ఇక్కడే అనుభవించేయాలి. రెండిట్లో ఏది మిగిలినా మళ్ళీ ఇంకో జన్మ తప్పదు. అదే నేను ఈ సన్యాసాశ్రమాన్ని దీన్ని కూడా రిఫర్ చేసేది. అంటే ఇంత పుణ్యాన్ని వీళ్ళు చేయడం వల్ల వచ్చే జన్మలో ఆ పుణ్యాన్ని అనుభవించడానికి మళ్ళీ పుట్టాలి. అందుకే మనకి చాలామంది చూడండి అంటే మనకి సద్గురువులు స్వామి మంచి అంటే కరెక్ట్ సద్గురువులు మంచి గణపతి సచ్చిదానంద స్వామి లాంటి వాళ్ళు, అట్లానే మనకి